జరిగినటువంటి పట్టభద్రుల నియోజకవర్గ సమావేశానికి మరి ఈరోజు మరి వాణిశ్రీ గారు రావడం జరిగింది, హరీష్ రావు గారు, మినిస్టర్ గారు మల్లారెడ్డి గారు కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినటువంటి మాధవరం కృష్ణారావు గారు, కార్పొరేటర్ అందరూ కూడా జరిగింది. మరి బోయినపల్లి కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మీ యొక్క డివిజన్లో ఎన్ని ఓట్లు మీరు ఇప్పటివరకు? 1300 చిల్లర ఓట్లు నమోదు చేయడం జరిగింది. పెద్దలు ఇచ్చిన ఆదేశాలకు 100 మందికి ఒక ఇన్ఛార్జ్గా పెట్టి, దాని తర్వాత 50 మందికి ఒక వాళ్ళని కూడా ఇన్ఛార్జ్ పెట్టి కోఆర్డినేషన్తో ప్రతి ఓటర్ దగ్గరికి చేరుకొని టీఆర్ఎస్ చేసిన ప్రభుత్వ పనులు కానీ పథకాలు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎంత రాష్ట్రం అభివృద్ధిలో ఉంది, ఉద్యోగాల విషయంలో కానీ మన కేటీఆర్ గారు చెప్పడం జరిగింది, అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఇచ్చిన లక్ష చిహ్నంలో ఉద్యోగాలు కానీ బీజేపీ చేసినది కానీ కాంగ్రెస్ చేసింది కానీ అన్నీ కూడా ఎవరేం చేసింది కూడా ఉన్నాయి. కాబట్టి అదంతా కూడా ఓటర్లకు వివరించి అందరూ కూడా వాటి దగ్గరికి ఓట్లు వేయించే పని చేసుకుంటాం. ఇప్పటివరకు కూడా ఎమ్మెల్సీలో మీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ ఓటు తెలవలేదు ఇప్పటివరకు కూడా. మరి ఈసారి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. మొన్న ఇప్పుడు మేము గత 3-4 నెలల కిందనే మా కేటీఆర్ ఆదేశం, మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మీదకి మేము పట్టభద్రుల ఓట్లన్నీ కూడా మేము సొంతంగా ఉండి చేయడం జరిగింది. ఈరోజు మాకు ఎవరు చెప్పవసరం లేదు ఈరోజు, ఎందుకంటే మా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కానీ మేము ముందు పట్టభద్రులు అందరూ కూడా నమోదు చేయడం జరిగింది. ఈరోజు డైరెక్ట్ ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటర్లను ఓటు వేయించే బాధ్యత, ఎందుకంటే పని చేసినాం ఇలా రాష్ట్రంలో కానీ ఇలా నియోజకవర్గంలో కానీ పట్టభద్రులకు కానీ ప్రజలకు అందరూ కూడా మంచి పని చేసినాము. దాంతో భాగంగా కూడా పట్టభద్రుల విషయంలో కానీ ఇలా పెరిగిన గ్యాస్ కానీ పెట్రోల్ కానీ నిత్యావసరాలు కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంత తేడా ఉందనేది కానీ ఇలా రాష్ట్రానికి కూడా ఏ ఒక్క రూపాయి అని బీజేపీ ప్రభుత్వం ఓటు అడుగు హక్కు అసలే లేదు. అదేవిధంగా కూడా 100 కోట్లు పెట్టి అడ్వకేట్లకు కూడా ఒక నిధి చేయడం జరిగింది. వాళ్ళకు ఫ్యామిలీస్ కానీ వాళ్ళకు కానీ ఇలా ప్రతి దాంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలు అన్ని కులాలను అందరు కూడా ఒక తీసుకొని ముందుకు పోతుంది. కాబట్టి తప్పకుండా ఓటు అడిగేసుకుని అక్కడకు మా ఒక్కరికే ఉంది కాబట్టి బీజేపీ కాంగ్రెస్ లేదని చెప్పి భావిస్తున్నాం. బూత్ కూడా చాలా దూరం ఉందన్నట్టు కూడా తెలుస్తుంది కదా, మరి వాళ్ళందరూ ఓటర్లందరినీ తీసుకెళ్తానికి కార్యక్రమం ఈరోజు హరీష్ అన్న చెప్పినట్టుగా 5 లక్షల ఓట్లున్న నియోజకవర్గంలో 22,000 ఓట్లు మాకు లెక్క కాదు. ప్రతి కార్యకర్త ప్రతి సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరం కూడా ఓటర్ దాకా వెళ్ళి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఓటు ఇచ్చే బాధ్యత తీసుకొని ఇవాళ మా ఇంట్లో పెళ్లి కానీ మా ఇంట్లో దావత్ ఉన్నట్టుగా ఇవాళ వాణిదేవిని గెలిపించే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రకటించిన దాని ప్రకారంగా మా ఎమ్మెల్యే గారు తీసుకున్న దాని ప్రకారంగా మేమందరం కూడా ఒక సొంత పని లెక్క మేమే నిలబడ్డ ఎలక్షన్లకు పోటీ చేస్తున్నట్టుగా ఉండి వాణిదేవిని గెలిపేని కృషి చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. డివిజన్ కార్పొరేటర్ సత్యనారాయణ జూపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు, వారిని తెలుసుకున్నారు. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది సభ? ఈ సభ గురించి రెండు మాటలు. సభ బ్రహ్మాండంగా దిగ్విజయం జరిగింది. గెలుపు ఖాయమైపోయింది. సురభి వాణిదేవి గారు అత్యుత్తమ విద్యారాలు, ఆమె విద్యావంతురాలు. ఆమెను డిసైడ్ చేసిన రోజే మా సీఎం మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు ఆమెను డిసైడ్ చేసిన రోజే విజయం ఖాయమైపోయింది. మా కుకుట్పల్లి కాన్స్టిట్యున్సీలో మా డైనమిక్ లీడర్ మాధవరం కృష్ణారావు గారు కానీ మా అందరం కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అట్లాగే మా కుటుంబ సభ్యులైన కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున రేపటి నుంచి ఎక్కడైతే కాలేజీలు ఉన్నావో, ఎక్కడైతే స్కూల్స్ ఉన్నావో, ఎక్కడైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి పోయి ఓటు ఆడడం జరుగుతుంది. వారందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. నిన్న నుంచి స్టార్ట్ చేసినాము. వారందరూ ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసిన కేసీఆర్ గారి గురించి, ఉద్యోగాలు వచ్చిన కేటీఆర్ గారి గురించి, మన హరీష్ అన్న చెప్పిన విషయాల గురించి అన్నీ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మనం చిన్న చూపు చూస్తుందో దానికి ఖచ్చితంగా ఈ ఓటు రూపేణ మన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులనే ఇద్దరిని తప్పకుండా గెలిపించి అత్యధిక మేడతోని చేస్తారనే ప్రగాఢ నమ్మకము ఉంది. ఇప్పుడు మన హరీష్ అన్న రావడము, మా ఎమ్మెల్యే గారు ఎక్కడి నుంచైనా ఈ కుకుట్పల్లి అంటేనే ఒక ప్రత్యేకత. అన్ని ప్రాంతాలకు, అన్ని మతాలకు, అన్ని జాతులకు సంబంధించిన వారు ఈ కుకుట్పల్లిలో నివసిస్తుంటారు. ఈ కుకుట్పల్లి లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఎట్లుందో కుకుట్పల్లి అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అందుకొరకు కుకుట్పల్లి నుంచే 24,000 ఓట్ల పట్టభద్రులు ఉన్నారు. దాంట్లో 20,000 ఓట్లు తగ్గకుండా మాకే మా టీఆర్ఎస్ అభ్యర్థికే పడబోతున్నవి. తప్పకుండా వాణిదేవి గారిని గెలిపేయడానికి మా వంతు కృషి చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా దిశ అంతా నిర్ణయించారు. దాని ప్రకారం ముందుకు పోయి గెలిపిస్తున్నాం. బాలాజీ నగర్ కార్పొరేటర్ మరి శిరీష గారు, అలాగే మరి సాహెబ్ గారు కూడా అల్లాపూర్ కార్పొరేటర్ గారు ఉన్నారు. వీరంటే మరి కొంచెం చెప్పండి మేడం. నేను బేగంపేట కార్పొరేటర్. నాకు 2 నియోజకవర్గాలు వస్తాయి. ఒకటి కుక్కడపల్లి వస్తుంది, ఒకటి సనత్ నగర్ వస్తుంది, సంసగం డివిజన్ వస్తుంది. అది నా అదృష్టం. నాకు ఒక మంత్రి గారు ఉన్నారు, నా డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈరోజు మరి కుక్కడపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎలా గెలవాలి అనే దాని మీద కార్యకర్తల సమావేశం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడికి పెద్దలు మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, ఎమ్మెల్సీ నవీన్ గారు, మరి హరీష్ అన్న గారు, చాలామంది కార్యకర్తలు,
నాయకులు, కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంగా వచ్చారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మరి ఒక మంచి క్యాండిడేట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు పివి నరసింహరావు గారి కూతురు వాణిదేవి గారికి ఇవ్వడం, అది మనకు ఇవ్వడం అని పేరు అనౌన్స్ చేయడంలోనే మనకు విజయం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అంటే ముందు వారికి కూడా అనుభవం ఉండాలి గ్రాడ్యుయేట్ అంటేనే. కాబట్టి ఆమె ఆల్రెడీ ఆమెకు ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. పేదవారి గురించి కూడా ప్రతి పిల్లలకు విద్య ఎట్లా అందించాలనే దాని మీద చాలా సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి మంచి అవకాశం, మంచి అభ్యర్థిని మనకు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మరి గత 2009లో కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా తనతో నాకు చాలా అనుబంధం ఉంది. ఆమె చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నా డివిజన్లో వారి తండ్రి గురువు అయిన స్వామి రామానంద తీర్థ ట్రస్ట్ ఉంది, అక్కడ ఎన్నో ప్రోగ్రాం చేశారు. అది నేను చాలా అక్కడ అటెండ్ అయ్యేదాన్ని. కాబట్టి నాకు కూడా చాలా పరిచయం ఉంది, చాలా ఆనందం ఉంది ఈ విషయంలో. అయితే ఈ డివిజన్ వైజ్గా, కాన్స్టిట్యూన్సీ వైజ్గా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది మనకు ఓటర్స్ అనేది ఇంతకుముందే ఒక 1 year లోపల ఎన్రోల్మెంట్ చేయించడం జరిగింది మన టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అవన్నీ కూడా డివిజన్ వైజ్గా మన నాయకులు, కార్యకర్తల దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఓటు మన టీఆర్ఎస్ పార్టీకి వెయ్యాలి. ఈ మహిళ ఎవరైతే అభ్యర్థి ఉందో వారి గురించి కూడా మనం వివరిస్తూ మన పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్నీ కూడా ఏవైతే మనకు పార్టీ ఇస్తుందో అని ప్రజలకు తెలియజేసి ప్రతి ఒక్కరూ ఓటేసే విధంగా మనం సహకరించాలి. మనతో పని చేయించుకొని మనం ఒక ఛాలెంజ్గా తీసుకొని మన అభ్యర్థి గెలిచే విధంగా మనం అందరం పాటుపడాలి. జై తెలంగాణ. నేను 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసోద్దీన్. ఈరోజు కుక్కట్పల్లి నియోజకవర్గం కార్యకర్తల సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఒక మంచి క్యాండిడేట్ని ప్రకటించడం జరిగింది. ఆమె శ్రీమతి సురభి వాణిదేవి గారు. ఆమె విద్యావంతులు, ఆమె ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ ఉన్నారు. ఆమెకి అనుభవం చాలా బాగుంది. ఆమె ఏదైతే అనుభవంగా ఆమెకు ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు టికెట్ ఇవ్వడం జరిగిందో అందరు కూడా దానికి కట్టుబడి ఉండి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు అని కార్యకర్తలందరూ కూడా వేయిస్తామని కూడా తెలియజేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు గ్రాడ్యుయేట్సే ఈ ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఓన్లీ గ్రాడ్యుయేట్స్ మాత్రమే వేయాలి. వాళ్ళందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్, సంక్షేమ పథకాలు ఏవైతే మన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయో అవన్నీ చూసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ వైపు ఉన్నారు. దాంతోపాటు ఏదైతే ఇప్పుడు క్యాండిడేట్ సురభీదేవి గారు ఆమె అన్ని విధాలుగా ఏదైతే సంఘ సేవలో ముందుగుండి ప్రజల్లో కలిసిమెలిసి చిన్నపిల్లలకు కానీ మహిళలకు కానీ ఆమె ఏదైతే ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఆమె ఖచ్చితంగా మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఆమెకు ఓటేయాలని ఈరోజు అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా సురభీదేవి గారిని మేము కూడా గెలిపించుకోవాలని తపనలో ఈరోజు అందరూ కూడా ఉన్నాము. ఖచ్చితంగా మా కుక్కట్పల్లి నియోజకవర్గం నుంచి మేము భారీ మెజారిటీ కూడా ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. డివిజన్ నుంచి పోటీ చేసి గెలిచాను. ఈరోజు కుక్కట్పల్లి నియోజకవర్గం నుంచి ఈరోజు సమావేశమైంది, ఎమ్మెల్సీ సమావేశమైంది. అందులో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అట్లనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకొని మాకు ఇట్లా చెప్పారు, ఎమ్మెల్సీ మన వాణి గారిని. అది టీఆర్ఎస్ తరపున వాణి గారిని బాజీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన. థ్యాంక్ యూ. మరి బలాపూర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారు కూడా ప్రస్తుతపడుతుంటున్నారు. మరి ఈరోజు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గారు ఇక్కడ రావడం, హరీష్ రావు గారు కానీ మల్లారెడ్డి గారు కానీ మరి మాధవరం కృష్ణారావు అధ్యక్షత జరిగిన సందర్భంగా మరి అడిగి తెలుసుకున్నారు. చెప్పండి సార్. ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించిన సన్నాహక కార్యక్రమం సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హరీష్ రావు గారు హాజరవడం. ఈరోజు ఒక మాజీ ప్రధానమంత్రి కూతురు, విద్యావంతురాలు, ఈరోజు పట్టభద్రులో మా కేసీఆర్ ఉద్యమ నాయకుడు ఒక అభ్యర్థిని పెట్టడం జరిగింది. పట్టభద్రులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఒక విద్యావంతురాలు, ఒక మాజీ ప్రధానమంత్రి కూతురుని గెలిపించడానికి ఈరోజు మా పట్టభద్రులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి ఒక దిక్కు, సంక్షేమం ఒక దిక్కు, ఇవన్నీ కూడా అన్ని వర్గాల వారు కూడా ఈరోజు పట్టభద్రులలో ఒక మహిళను విద్యావంతురాలను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు సమావేశంలో కూడా ప్రజలను ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే కూడా కార్యకర్తలది తప్పకుండా కూడా అత్యధిక మెజార్టీతోటి ఆమె గెలవబోతూ ఉన్నది. జై జై తెలంగాణ, జై కేసీఆర్. గారు 2 మాటలు చెప్పండి సార్.
రాబోయే పట్టభద్రుల ఎలక్షన్ల సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున శ్రీమతి సురభి వాణిదేవి గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఇది కేసీఆర్ గారి విజ్ఞత. కేవలం ఆయన దురదృష్టి ఆలోచించి ఎంతో దురదృష్టితో ఒక విద్యాధికారులు ఎంతోమందికి విద్యాదానం చేసినటువంటి లెక్చరరు, ఎన్నో విద్యా సంస్థలు నడిపిస్తున్నటువంటి విద్యాదానకర్త, అన్ని విషయాల్లో కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి ఒక నాయకురాలను ఈరోజు ఎమ్మెల్సీగా నిలబెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఒక మాజీ ప్రధాని అమర చాణక్యుడైనటువంటి ఈ దేశాన్ని ఒక మార్గంలో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది అందరికీ సుభిక్షంగా ఉండడానికి కారణమైనటువంటి మాజీ ప్రధాని చాణక్యుడైనటువంటి పివి నరసింహారావు గారి కూతురు. అన్ని విధాల అర్హత ఉన్నది. ఎందుకంటే ఎన్నో విషయాల్లో కూడా ఆమె తన తండ్రి నుంచి అందిపుచ్చుకొని వారి యొక్క గుణగణాలను కూడా అందిపుచ్చుకొని ప్రజల్లో ఉన్నది. కాబట్టి ప్రజాసేవ ఎలా చేయాలి, ప్రజలకు ఎలా అందుబాటులో ఉండాలి, ఏ సమస్య మీద పరిష్కారానికి పోరాడాలి, ఏ సమస్య పరిష్కారానికి మనము పట్టుదలతో కృషి చేయాలనే ప్రతి ఒక్క విషయం కూడా ఆమెకు పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తిని మళ్ళీ ఈరోజు ఎమ్మెల్సీగా కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం. తప్పకుండా అత్యధిక మెజార్టీతో, అఖండమైన మెజార్టీతో గెలుస్తుందని ఆశిస్తున్నాం. కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి 22,000 ఓట్లలో పూర్తి స్థాయిలో కూడా ఆమెకు వేసి గెలిపించడానికి ఈరోజు జరిగినట్టు సన్నాహక కార్యక్రమంలో అందరం కూడా ఒట్టు తీసుకున్నాం. మేమందరం కూడా కృషి చేసి తప్పకుండా అఖండ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ.